హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. సో మనకు యూట్యూబ్ ఓపెన్ చేసి నీట్ అని సెర్చ్ చేస్తే స్కాము, ఎన్టీఏ ఎన్టీఏ ఫ్రాడ్ ఇలా వీడియోల మీద వీడియోలు వస్తూ ఉన్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి మనము ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నామో, నిజంగానే మన తెలుగు రాష్ట్రాలకి ఈ ఇంపాక్ట్ ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి సరైన దర్యాప్తు జరగాల్సిందే. ఇది సిబిఐ వరకు వెళ్ళి అసలు జరిగినటువంటి దాంట్లో ఎంతవరకు స్కామ్ ఉంది, పేపర్ లీక్ ఉంది అనేది ఖచ్చితంగా మనం డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్స్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందా, వాస్తవం ఎంత, అవేంగా ఇటు హిందీ యూట్యూబర్స్ నార్త్ సైడ్, సౌత్ సైడ్ చాలా రకాల వీడియోలు చేస్తూ ఉన్నారు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది కట్ ఆఫ్ చెప్పమని అంటున్నారు కదా. కట్ ఆఫ్ చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను కట్ ఆఫ్ చెప్తే ఆ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకుని బేస్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. నిజంగా ఆల్ ఇండియా ర్యాంకుని బేస్ చేసుకొని చెప్పాల్సి వస్తే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఆ కట్ ఆఫ్ చెప్పిన తర్వాత అసలు మనం ఈ స్కామ్ల గురించి కానీ, లేకపోతే ఇక్కడ పేపర్ లీక్ గురించి కానీ మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఆల్రెడీ మీకు తెలుసు, jaypalanti.comలో ప్రతి రికార్డు, ఒక సంవత్సరం కాదు 4 సంవత్సరాల రికార్డ్స్ అన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి స్టేట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ ర్యాంకులకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. 23, 22, 21, 2020. ఓకే, అప్పుడు వచ్చినటువంటి స్టేట్ ర్యాంకులు, అప్పుడు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు, అప్పుడు వచ్చిన మార్కులు, వాటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక కట్ ఆఫ్ చూపిస్తానండి మీకు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ కేటగిరీయే నీట్ 2023 కట్ ఆఫ్ మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ మెరిట్ ర్యాంక్స్ ఆఫ్ లోకల్ ఎంబీబీఎస్ రౌండ్ 3 అని చెప్పేసింది. ఇక్కడ నేను స్టేట్ మెరిట్ అయితే నేను ఇప్పుడు చూపించట్లేదు. స్టేట్ మెరిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లోనే వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ ఏం చూపించబోతున్నానంటే ఓపెన్లో స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఇక్కడ చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి రౌండ్ 3 వరకు కట్ ఆఫ్ అయినటువంటి మార్క్ ఎంత ఉంది చెక్ చేద్దాం. 646. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 8164. మరి ఇప్పుడు ఎంత కట్ అవుతుంది? ఆల్ ఇండియా ర్యాంక్ నిజంగానే 8164 కట్ అవుతుందా, ఎంత కట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేం. ఆల్ ఇండియా ర్యాంకుని బేస్ చేసుకుంటే మీ పొజిషన్ ఎక్కడ ఉంటుంది ఒక్కసారి ఊహించుకొని మీరు. ఓకే, లీస్ట్ అండ్ లాస్ట్ ఓపెన్ కనుక చెక్ చేసుకుంటే, రౌండ్ 3 వరకే మనకు లాస్ట్ ఇయర్లో 452 వరకు వచ్చేసింది ఫాదర్ కొలంబో. ఇక్కడ ఈ ఫాదర్ కొలంబో దగ్గర మనం చెక్ చేసుకుంటే 452 మార్కులు వచ్చినాయి. మరి అప్పుడు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 1,60,822 అండి. మరి ఇప్పుడు ఈ 1,60,000 అవుతుందా, 1,70,000 ఉందా, 2 lakh అవుతుందా? మరి 2 lakh ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర ఏ మార్క్ ఉంది ఒక్కసారి చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి? నిజంగా కట్ ఆఫ్స్ అన్నీ తెలంగాణలో ఉండవు అనుకుంటే హ్యాపీయే. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటి? సో అది కూడా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే ఈ కట్ ఆఫ్స్ల పైన క్లారిటీ మనం తీసుకొచ్చడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు, అన్న అపోలో మెడికల్ కాలేజీలో ఎలా ఉంటుంది, అపోలో మెడికల్ కాలేజీలో సీట్ రావచ్చా? చెక్ చేద్దాం. అపోలో మెడికల్ కాలేజీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు 591 మార్కులు. మరి గతంలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 34,000 అండి. 34,000. 591 దగ్గర ఎంత ఉందంటే 34,000 ఉంది. మరి ఇప్పుడు అపోలో మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే 40,000 కట్ అవుతుందా, 50,000 కట్ అవుతుందా? మరి ఆ 40,000, 50,000 దగ్గర మార్క్ ఎంత ఉంది, ఎంత కట్ ఆఫ్ కావచ్చు, అది ఊరికే అందట్లా. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్లు కూడా చెప్పడం చాలా కష్టమే. సో ఇది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇంత కట్ ఆఫ్స్ ఉంటే మరి తెలంగాణలో ఎక్కడి వరకు ఉండొచ్చు ఇప్పుడు చూస్తే, ఇప్పుడు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది. మనకు ఊకే అందట్లేదు. జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు 2023 రికార్డ్ ప్రకారంగా 452 ఆల్ ఇండియా ర్యాంక్ 1,60,000 అండి. 1,60,000 వచ్చింది. మరి 1,60,000 దగ్గర ఇప్పుడు ఏ మార్క్ ఉంది? మరి అప్పుడు మెరిట్ ఎంత వచ్చింది? అప్పటి లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది?
అప్పటి ఓయూలో ఓసీ వాళ్ళ పొజిషన్ ఎక్కడుంది, అది ఒక్కటే కాదు. ఇంకా దీంతో పాటు ఒకవేళ మీరు కనుక బీసీ అయితే 382కి వచ్చిందండి. 382 స్కోర్ వచ్చింది. 382 స్కోర్కి అప్పుడు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 2,58,000. మరి ఓయూ బీసీఏలో వాళ్ళ పొజిషన్ ఎంత, 385. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కానీ మనము ఈ కట్ ఆఫ్ చెప్పడం కష్టం. మరి ఇప్పటి వరకు ఏ ర్యాంకులు వచ్చినాయి, ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినాయి. ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్నీ కూడా నిజంగా తెలంగాణలో కూడా ఇంత కాంపిటీషన్, ఇన్ని మార్కులు కనుక పెరిగినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎస్, ఇక్కడ వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్సే మళ్ళీ రిపీట్ కావచ్చు. ఒకవేళ ఇక్కడ వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్సే ఇంచుమించుగా 10,000 ప్లస్ లేకపోతే మైనస్, సరే మీరు అనుకున్నట్టుగా జస్ట్ ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో మనకు ఆల్ ఇండియా ర్యాంకు 1,60,000 ఉంది కదా, 1,80,000 వరకే కట్ ఆఫ్ అయిపోతే అసలు 1,80,000 దాకా ఇప్పుడు ఏ మార్క్ ఉంది? ఆ విధంగా 20,000 మీరు ప్లస్ చేసుకోండి. మీకు వచ్చినప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ జస్ట్ 20,000 ప్లస్ చేసుకోండి, 10,000 ప్లస్ చేసుకోండి. ఒక అలాంటి కట్ ఆఫ్ అంటే 10,000 మెంబర్స్ కంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారా, 20,000 కంటే ఎఫెక్ట్ అయ్యారా? మరి ఎఫెక్ట్ అయిన పీపుల్ ఎక్కువ కనుక మన తెలంగాణలో ఉంటే మన పరిస్థితి ఏంటిది? మన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, పర్ఫెక్ట్గా ఇంటే చెప్పినట్టుగా ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి దాపరికం లేకుండా మొత్తం ఎవరికైతే మార్కులు వచ్చినాయో వాళ్ళ సంబంధించినటువంటి వైఎంఆర్ షీట్స్, వాళ్ళు ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్కుల లిస్టు, దాంతో పాటు ఏ సెంటర్లో సీసీ కెమెరాలు అయితే అరేంజ్ చేశారో ఆ సీసీ కెమెరాల ఫుటేజ్, సో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో పెట్టేస్తే దాన్ని పేజ్ చేసుకొని నిజంగానే ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది తెలంగాణలో. ఎందుకంటే గత 3-4 ఇయర్స్గా కరోనా బ్యాచెస్ అని చెప్పేసి ఉన్నారు, కానీ ఈసారి చాలామంది కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మరి నిజంగానే ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పేసి అందరు అర్థమైతే అప్పుడు ఎన్టీఏని బిలీవ్ చేయడానికి ఉంది. సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఎలాంటి ప్రూఫ్స్ చూపించకుండా, అంటే పర్ఫెక్ట్గా జరిగిందని చెప్పేసి చూపించకుండా ఏదో మేమైతే కరెక్ట్గా చేసామని చెప్పేసి ప్రెస్లో మనకు చెప్పినంత మాత్రాన ఇప్పుడు బిలీవ్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు. సో కాబట్టి ఇది ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే ఇన్ని మీడియా ఛానల్స్ ఇంతమంది ఇంతలా రియాక్ట్ కావడానికి కూడా ఏదో ఒక ఆధారం అయితే ఉంది. సో నేను కూడా చాలామంది కూడా అన్న మాకు ఇట్లా వచ్చింది, పేపర్ ఇలా వచ్చింది, ఫస్ట్ ఇలా ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది, సరే ఏదైనా సరే జెన్యున్గా పక్కాగా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ వెరిఫై చేస్తే కానీ మనం ఏ యూట్యూబర్ అయినా సరే వీడియోలు అయితే చేయలేడు. కాబట్టి సో ఇక్కడ ఇంతమంది ఇంతలాగా వాళ్ళు వీడియోలు చేస్తున్నారంటే నిజంగానే ఏమైనా జరిగిందా, దీనిపైన ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇటు పాలిటిక్స్లో కూడా ఇటు ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా మనకు స్టాలిన్ తమిళనాడు నుంచి కానీ, మహారాష్ట్ర చాలామంది పెద్ద ఎత్తున దీనిపైన డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ మన తెలంగాణ నుంచి కేటీఆర్ సార్ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయాల్సిందే, నిజాలు ఏంటి అనేది బయటకు రావాల్సిందే. ఒకవేళ ఫ్రాడ్ జరిగి పేపర్ లీక్ గనక అయ్యిందనే ఇన్ఫర్మేషన్ బయటకి గనక విత్ ప్రూఫ్స్తో వచ్చి కోర్టు నమ్మి కోర్టుకి ఆ ఆధారాలు సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా నీట్ కండక్ట్ చేయాల్సిందే. లేదు అలాంటిది ఏం జరగలేదు, మీరు ఎక్కడ ఏ తప్పిదం కూడా జరగలేదు, ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విషయాలపైన ఎన్టీఏ క్లారిటీ ఇవ్వాల్సిందే. సో అటైనా ఇటైనా సరే ఏదైనా పక్కాగా క్లారిటీ ఉంటే తప్ప మనం బిలీవ్ చేయడానికి లేదు. సో ఎందుకనంటే ఒకవేళ ఎన్టీఏ పక్కాగా క్లారిటీ ఇచ్చింది, ఎన్టీఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ ఏం జరగలేదు అని అంటే మేబీ తెలంగాణలో కూడా ఇలాంటి ఆల్ ఇండియా ర్యాంక్స్ కట్ ఆఫ్స్ కూడా కావచ్చు మేబీ. ఎందుకంటే స్టేట్ ర్యాంక్స్ వచ్చేంతవరకు అయితే ఏం చేయలేం. కాబట్టి ఇది చాలామంది అనుకుంటున్నారు, అన్న మీరు రీనీట్ అని చెప్పేసి తెలుగు యూట్యూబర్స్ ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు. సో రీనీట్ కండక్ట్ చేయడానికి కానీ, రీనీట్ వద్దనడానికి కానీ సో మనకైతే మనం చెప్పినంత మాత్రం ఎవరో చేస్తారని కాదు. సో మనం అడిగేది ఏంటిది, ఇది చాలామందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, దీనిపైన నివృత్తి చేసే బాధ్యత ఎన్టీఏకు ఉంది, గవర్నమెంట్కు ఉంది. సో వాటికి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ గందరగోళం ఉన్నారో ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, సో గ్రేస్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి ఇది చేసేసారు. ప్రెస్ మీట్లో ఏ క్వశ్చన్స్ అయితే మీరు అడిగారో మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్, అంటే ఇప్పుడు కమిటీ వేసాను అన్నారు, ఈ కమిటీ వేసిన తర్వాత 1 వీక్ తర్వాత లేకపోతే 10 డేస్ తర్వాత ఏవైతే మీ దగ్గర మీ మైండ్లో ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడా ఇండియాకు మెయిల్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన వెబ్సైట్లో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏదైతే
అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఆ అనుమానాలన్నీ కూడా మీరు మీకు సంబంధించిన న్యాయ పోరాటానికి ఒక లాయర్ మాట్లాడుకోవడం కానీ లేకపోతే కోర్టుని సంప్రదించడం కానీ మీకు నిజంగానే ఎక్కడైనా అన్యాయం అనిపిస్తే డెఫినెట్గా మీ దగ్గర ఉన్న కోర్టుని ఆశ్రయించి దానికి సంబంధించిన న్యాయం కోసం అయితే పోరాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో కాబట్టి ఇది అంటే జస్ట్ ఎందుకు చెప్తున్నాను, మిమ్మల్ని ఊరికినే భయపెట్టించడానికి అని కాదు. అంటే ఇదే ఒకవేళ నిజం లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కూడా పెరిగినట్లయితే ఇక్కడ చూపించిన ఆల్ ఇండియా ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్లో కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా నేను కింద అంటే ఈ జస్ట్ తెలంగాణలో ఎందుకంటే లోయెస్ట్ కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసుకుంటే తెలంగాణలోనే గత సంవత్సరంలో జరిగినటువంటి 23 రౌండ్ 3 లోకల్ కట్ ఆఫ్ సంబంధించి కాలేజ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా విత్ మార్క్స్ ఆల్ ఇండియా ర్యాంక్ సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఒకసారి ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీ అభిప్రాయం ఏంటి? సో ఏంటి నిజంగా ఎలాంటి ఫ్రాడ్ చేయలేదనుకుంటున్నారా? ఏంటే పర్ఫెక్ట్గా ఉంటుందనుకుంటున్నారా? దీనిపైన న్యాయ పోరాటం జరగాలనుకుంటున్నారా? మరి రీనీట్ కండక్ట్ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది, కండక్ట్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ చూపించినటువంటి ఏవైతే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉన్నాయో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్కి మీరు ఇదే కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.